శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన భాగవతంలో ద్వితీయ స్కందంలో ఉన్నాము. అందులో కూడా ద్వితీయ అధ్యాయంలో ఉన్నాము. ఇంకో కొద్ది శ్లోకాలు మిగిలిపోయాయి. పోయిన వారం మనము ఒక తాపసికుడి జీవయాత్ర, తపోయోగంతో, విద్యా తపోయోగాలతో జీవితమంతా సాధన చేసుకున్నవాడు తర్వాత ఏ విధంగా ఊర్ధ్వగతులను పొందుతాడు అని మన గురువు గారు శ్రీక మహర్షి చెప్తూ ఉంటే మనము చూసుకున్నాము. అవి యోగ మార్గాలు. ఒకటి సద్యోముక్తి మార్గము, ఒకటి క్రమముక్తి మార్గం అని, ఒకటి కుండలిని యోగ మార్గంతో బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోవడము, రెండోది ఊర్ధ్వ గతులుగా ఆకాశ గమనం చేస్తూ బ్రహ్మలోకం దాకా వెళ్ళి అక్కడి నుంచి పరబ్రహ్మంలో కలవడము, అటువంటివి చూపించారు మన వ్యాస మహర్షి. దాన్ని జ్ఞాన మార్గంలో కూడా చూసుకుందాము అని అనుకుంటూ వెళ్ళాము. ఈ విధంగా కూడా దాన్ని అన్వయం చేసుకుంటూ భగవద్గీతతో కలిపి మనము అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, ఆ విధంగా ఈ దౌరాత్మ్యాలన్నిటినీ, నేను కాని వాటన్నిటిని, నా శరీరాన్ని, మనసేంద్రియాలను, నా ఇల్లు పిలుకుల అని ఏవో విషయాలన్నిటినీ, నేను కాని వాటిని, దురాత్మలన్నిటినీ సదాత్మలు నాదే అనుకుంటూ పట్టుకుని ఉన్న స్థితి నుంచి వాటిని విసృజ్య వదిలిపెట్టి ఏ విధంగా అర్హపదాన్ని, పరమపదాన్ని పదే పదే ఆమనంతి తలుచుకుంటూ ఉంటారో ఆ విధంగా నేను కూడా తలుచుకుంటూ అప్పుడేం చేస్తానంటే, యుద్ధం ఈ విధంగా ఇక్కడ వాళ్ళు యోగాసనంలో కూర్చుని యోగులు వాళ్ళ పార్ష్ని మడమతోటి వాళ్ళ గుదస్థానాన్ని పీడించి మూలాధార చక్రం దగ్గర నుంచి కుండలిని యోగ పరంగా బయలుదేరుతున్నారు. మనము జ్ఞాన మార్గంలో చూసుకుందాము. ఇక్కడేమి అంటే, మనం కూడా మూలాధారం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. మూలాధారం అంటే యాక్చువల్గా కూర్చున్న చేట గుదస్థానం నుంచి అవసరం లేదు, అక్కడి నుంచి అని కూడా అర్థం ఉన్నది. ఎందుకు అంటే, మూలాధారము, మూలము, రూట్ కాజ్, నేను పుట్టడానికి ఈ భూమి మీద ఈ విధంగా గట్టిగా బిగ తీసుకొని అంటుకొని ఉండడానికి, వదిలిపెట్టడానికి, లేకుండా ఉండడానికి కారణం ఆధారం. అది మూల కారణము, రూట్ కాజ్, మూల దుంప. అది నా మనసులో గట్టిగా ఉంటుంది. దాని పేరు సర్వైవల్ ఇన్స్టింక్ట్. అమ్మో చచ్చిపోతానేమో, అమ్మో నాకేమైనా అవుతుందేమో, అమ్మో తినకపోతే నేను బతకలేను, అమ్మో ఇది లేకపోతే నేను ఉండలేను, అది లేకపోతే నేను ఉండలేను, ఇది నాది. ఇటువంటివన్నీ హెవీ డ్యూటీ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్. అవి ఉంటాయి మనిషి బతికి ఉండడానికి, అవి అత్యవసరం. మనిషి కాకపోతే ఏ జంతువుకైనా, ప్రాణికి ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్ లేకపోతే, బతకాలి అని ఫైట్ ఆర్ ఫ్లైట్ యాటిట్యూడ్ లేకపోతే బతకడం కష్టము. అది ప్రకృతికి అత్యవసరము. కాబట్టి అది గట్టిగా ఉంటుంది ప్రతి వాళ్ళకి. మనం ఏం చేస్తామంటే, జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు ఏదో విధంగా ఎట్లో ఒకట్లా బతికి ఉండాలి, ఇంకా బతికి ఉండాలి, అమ్మో చావడానికి వీలేదని ఆ ఆసరి లక్షణాన్ని వదిలిపెట్టి ముందు బయలుదేరుతాము. ఏమి ఇది శరీరము, ఏమి జీవితము, ఏదో భగవద్గీతలో చెప్తూనే ఉన్నారు, చొక్కా ఒకటి విప్పి ఒకటి వేసుకున్నట్టు, ఇంతే కదా. లేకపోతే అదే మట్టిలో నుంచి కుండలు తయారై వచ్చినట్టు ఇది ఒక కుండ, అదో పెద్ద విషయమా అని జ్ఞానంతో ముందు ఆ మూల ఆధారాన్ని, దుంప, రూట్ కాజ్ ని, మూల దుంపని ముందు పెళ్లగిస్తాము. అక్కడి నుంచి బయలుదేరి తర్వాత యోగులేమో స్వాధిష్టాన చక్రం దగ్గరికి వచ్చి దాన్ని భేదిస్తారు. మనము స్వాధిష్టానము, అధిష్టానం, ఇది నాది, ఈ ఇల్లు నాది, ఇవన్నీ నావి, ఇది నేను అన్న ఆ థాట్ ని, మనమన్ని ఫీలింగ్స్ లో నుంచి దాటుకుంటూ పోతాం. మనమన్ని ఆలోచనల్ని దాటుకుంటూ వెళ్తాం. ఆలోచనలన్నిటిని కరిగించి లయం చేస్తూ వాటిని లేకుండా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతుంటాము. స్వాధిష్టానం, ఇది నా ఇది నా అధిష్టానం, ఇది నా ఆధారం, నేను నాది అన్న పట్టు ఏముందో దాన్ని వదిలిపెడతాము. ఈ శరీరం నేనన్న భావం దగ్గర నుంచి, ఇవన్నీ నావి అన్న భావం దగ్గర నుంచి, ఫస్ట్ బతికుండాలి ఎట్లో ఒకట్లా అన్న భావం నుంచి బయటపడి
ఈ శరీరం నేను, ఇవన్నీ నావి, ఇటువంటి అహంకార మమకారాలు దాటుతుంటాము. అక్కడి నుంచి మణిపూరానికి వెళ్తాం. ఇక్కడ వీళ్ళు హృదయం దాకా వెళ్ళిపోతున్నారు కదా, నాభి నుంచి. ఇక్కడ నాభి దగ్గర మణిపురం. మణులలాగా మిలమిల మెరుస్తున్న ప్రకృతిలోని ఎన్నో విషయాలుంటాయి. ఇంద్రియాల్ని అటువైపుకి లాగేవి ఎన్నో, తినడానికి, చూడ్డానికి, వెళ్ళడానికి, చేయడానికి కర్మలు ఎన్నో ఉంటాయి. పండ్లు తినడానికి, వాటన్నిటికీ ఆ మొత్తం మిలమిల మెరుస్తుంటాయి మణులలాగా ప్రకృతి నిండా. వాటిని కూడా దాటుతాము. వద్దు, నాకు అవసరం లేదు ఇవన్నీ, ఎన్నాళ్ళు తింటాను, ఎన్నాళ్ళు చేస్తాను ఇవన్నీ, ఎన్నాళ్ళు చూస్తాను ఇవన్నీ, అక్కర్లేదు నాకు అనుకొని వాటిని దాటుతాము మణిపూరాన్ని. అక్కడి నుంచి హృదయం దగ్గరికి అనాహతానికి వస్తాము. అనాహతం దగ్గర ఆహత శబ్దాలేమీ లేవు. హిందీలో కూడా ఆహట్ అంటారు. పాదాల చప్పుడు, నడుస్తూ ఉన్న అడుగుల సవడి, అటువంటివి కూడా లేకుండా, అసలు ఏ సవడి లేకుండా అనాహతంగా భావాలతో ఉంటుంది హృదయము. దాన్ని కూడా దాటుతాము. ఆ భావాలను కూడా దాటుతాము. మనసులో ఆలోచనలను దాటుతాము. ఆలోచనలు ఎందుకు ఉంటాయి? కదులుతుంది మనసు, ఎందుకంటే కోరికల వల్ల. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనం కోరికల్ని కంట్రోల్ చేస్తున్నాము. చేసి వాటిని దాటుతాము. అక్కడి నుంచి ఏం చేస్తున్నాము? తాళమూలానికి వెళ్తారు. వీళ్ళేమో విశుద్ధ చక్రానికి వెళ్తారు, గొంతు దగ్గర. మనము చిత్తశుద్ధి దగ్గర మొత్తం చిత్తాన్ని సిద్ధి చేస్తాము. కోరికలు ఇక్కడ పోయాయి కదా, మనసు దగ్గర కోరికల్ని ఆపేసిన తర్వాత చిత్తము సిద్ధమవుతుంది. ఆ స్థితికి వెళ్తాం. మనం వెళ్తున్నదంతా స్థితులు, డైమెన్షన్స్. మనము మానసికంగా ఎదుగుతూ ఉన్నాము. మానసికంగా ఎదుగుతూ ఉన్న డైమెన్షన్స్ మనవి. అక్కడ ఆ చిత్త సిద్ధి సాధిస్తాము. వీళ్ళు విశుద్ధి చక్రం అని పిలుస్తారు యోగులు. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ భ్రూమధ్య రేఖ దగ్గరికి వెళ్ళాలి కదా. భ్రువోహో అంతరాన్ని చేరాలి భ్రూమధ్య రేఖ దగ్గరికి. అక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్తారు విశుద్ధి నుంచి. మనము చిత్తశుద్ధి చేసుకున్న తర్వాత ఆజ్ఞా చక్రం అక్కడ మొత్తం బుద్ధిని నిలబెట్టే స్థితికి వస్తాము. మనసు ఆగిపోయింది, కోరికలు లేకుండా పోయినాయి అంటే అప్పుడు జరిగేదేమి? బుద్ధి సిద్ధి అవుతుంది. చిత్తము సిద్ధమైన తర్వాత బుద్ధి నిలుస్తుంది. అక్కడికి వెళ్తాము. వెళ్ళి అక్కడ ఏం చేస్తాము? పైగా ఇక్కడ రాశారు కూడా, ఆ స్థితిలో నువ్వు స్థితివా ఉండి ముహూర్తార్థము అకుంఠిత దృష్టితోటి ఆ మూర్ధన్యాన్ని నిర్భిద్య చేసుకో అని చెప్తున్నారు. మనం కూడా అంతే విషయం. అక్కడ బుద్ధిగా నిలబడిపోయిన తర్వాత అకుంఠితమైన దృష్టి, నిశ్చలమైన దృష్టితోటి, నిశ్చలమైన జ్ఞాన దృష్టితోటి ఉంటాం. మనం కూడా ఇంకా మన బుద్ధి కూడా ఇంకా కదలదు. కదిలిందంటే అది మనసు, అది మళ్ళీ మనసుగా మారుతుంది, ప్రపంచం వైపుకి పరిగెత్తుతుంది. మనం ఆ విధంగా బుద్ధిగా నిలబడిపోతాము. నిలబడ్డాక అక్కడి నుంచి పరాన్ని చేరుతాము. పరమన్న ఆలోచన మీదే ఇంకా మనసుకి తదేకంగా లగ్నం చేస్తాము జ్ఞాన మార్గంలో. అప్పుడు మనం ఎక్కడుంటాము? వీళ్ళేమో పారమేష్టి పదము, బ్రహ్మగారి పదాన్ని, బ్రహ్మలోకాన్ని, సత్యలోకాన్ని చేరుతారని చెప్తున్నారు. మనం ఏం చేస్తాము? ఆ బుద్ధి బ్రహ్మలోకము, బ్రహ్మము, బ్రహ్మం గురించిన ఆలోచనలతోటే ఉన్న స్థితిలో ఉంటాం. ఇంకప్పుడు అక్కడి నుంచి గుణాలన్నిటినీ దాటుకుంటూ, ఇంద్రియాలన్నిటినీ వదిలేసుకుంటూ, ఇక్కడ వీళ్ళు ఒకవేళ అట్లా జరిగితే మళ్ళీ ప్రపంచంలోకి వస్తారు. కానీ మనం వాటిని వదిలేసుకుంటూ, దాటేసుకుంటూ ఆ జ్ఞాన యోగులమై చివరికి ఆ విద్యా తపో యోగ సమాధి స్థితిలో, సమస్థితిలో వీళ్ళు సమాధి స్థితికి వెళ్తారు. ధారణ ధ్యాన సమాధి స్థితిలో ఉంటారు యోగులు. మనము సమస్థితిలో ఉంటాము. ఎక్కువ తక్కువ లేని, ద్వంద్వాలు లేని సమస్థితిలో ఉంటాము. సమాధి స్థితిలో, స్థితధీహి అన్న స్థితిలో ఉంటాము. ఉండి ఏం చేస్తామంటే ఇంకా అక్కడ అదే పనిగా బ్రహ్మం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అక్కడ సంపాదించుకున్న జ్ఞానం వల్ల హరేహే, హరి యొక్క ప్రదేశానికి మనం ప్రయాతి చేరుతాము. అన్నిటినీ, కోరికల్ని, జన్మల్ని, మొత్తం అన్నిటినీ, కోరికల దగ్గర నుంచి జన్మల వరకు అన్నిటినీ హరించే స్థితికి మనం వెళ్తాము. అక్కడ విధూత కల్కహ, ఆశలన్నీ
దగ్ధమైపోతాయి, కర్మలన్నీ దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అవుతాం అప్పుడు మనము. అయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తామంటే, ఎందుకు ఎట్లా అవుతుంది అంటే, ఈ శోచిష వెలుగులు, జ్ఞానపు వెలుగుల వల్ల ఆ హరించుకుని పోయే స్థితికి వెళ్ళి కర్మలన్నిటినీ జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకుని అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తుంటాము ఆ డైమెన్షన్స్ లో, మన పదంలో. ఈ మొత్తం అన్నిటినీ చక్రంలాగా గిర్ర తిప్పే మొత్తం ఈ సంసార చక్రాన్ని డైరెక్ట్ గా చూడగలుగుతాము. అందులో పడి కొట్టుకుంటూ పోవడం, అందులో పడి తిరుగుతూ పోవడం కాదు, దాన్ని చూడగలిగే స్థితికి వస్తాము. ఏం జరుగుతుందని ఆలోచించుకుంటాము. ఆ తర్వాత అక్కడి నుంచి విరజులం అవుతాము. రజోతమో గుణాలు మొత్తాన్ని లేకుండా సిద్ధి చేసుకుంటాము. రజోతమో గుణాలు ఏవీ లేని శుద్ధ సత్వ స్థితిలో నిలబడి అక్కడ చాలా రోజులు అదే పనిగా తపస్సు చేసుకుంటాం. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత యూజువల్ గా వెనక్కి రావడం కష్టం. ఆ బుద్ధితోటే మనం రమిస్తూ ఉంటాము. లోపలే ఉంటుంది, బయట ఇంకా ప్రపంచంలో జరుగుతున్న విషయాల మీద ఎక్కువ కాంక్ష లేదు. ఎంత అవసరమైతే అంత పనులు చేస్తాను, లేకపోతే లేదు. వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, దేని మీద బయట గొడవలతోటి అసలు సాంగత్యం లేదు. ఆ రకంగా లోపలే రమిస్తుంటాము. ఆ రకంగా ఉన్న తర్వాత ఏమవుతుంది, ఆ సమయంలో ఒక విచిత్రం జరుగుతుంది. ఇంకా ఇది కూడా, ఆ కల్పం కూడా, కల్పించుకున్నవన్నీ లయమైపోతూ ఉన్న స్థితిలో మొత్తం అంతా, విశ్వమంతా దహించుకుని పోతూ ఉంటే యోగులు చూస్తూ ఉంటారని రాసుకున్నారు. మనం కూడా మన లోకాలన్నీ కాలిపోతుంటే చూసుకుంటాము. మనం కూడా అట్లా చూస్తాము. మనం ఒకవేళ జ్ఞాన మార్గంలో ఉండి కోరికల్ని కంట్రోల్ చేసుకుని, కోపాలు తాపాలని కంట్రోల్ చేసుకుని, ఈ బుద్ధిలోనే కూర్చుని ఆ బ్రహ్మస్థితిలోనే, ఆ బ్రహ్మలోకంలోనే చదువుకోవాలి, తెలుసుకోవాలి అన్న ఆ గోలలోనే కూర్చుని అక్కడే మనసులోనే రమిస్తుంటే, బుద్ధిలోనే రమిస్తుంటే, ఆ సమయంలో ఎవరైనా మనకి నువ్వు చాలా మంచిదానివి, నీకు చాలా పుణ్యం వస్తుంది అని అట్లాంటివి ఏమైనా చెప్తే నాకు వద్దనిపిస్తుంది. నాకొద్దు పుణ్యాలు. ఎందుకు పుణ్యాలు? ఎంతవరకు? ఏదో స్వర్గాది లోకాల దాకా పనికొస్తాయి. ఆల్రెడీ నేను దాటాను. నేను ఇంకా అసలు మొత్తం పరబ్రహ్మం అంటే ఏంటని తెలుసుకోవడానికి కూర్చున్నదాన్ని. మళ్ళీ ఈ భూభువ స్వర్లోకాల్లో స్వర్గలోకం ఒకటి, అందులో ఏముంది పెద్ద విషయం? నాకు పుణ్యాలు అవసరం లేదు, వద్దు నాకు. నేను చేసిన మంచి ఏమైనా ఉంటే, దానివల్ల కలిగే పుణ్యాలు ఏమైనా ఉంటే, దానివల్ల వచ్చే పుణ్య లోకాలు ఏమైనా ఉంటే అవి నాకు వద్దు, తీసేయి, అడ్డం నాకు. మళ్ళీ అవి ఉన్నాయని నేను అనుకుంటే వాటిని మళ్ళీ అనుభవించవలసి వస్తుంది. నా స్థితికి అవి పనికి రావు, మళ్ళీ నా స్థితి నుంచి నేను జారాల్సి వస్తుంది. అవసరం లేదని చెప్పే స్థితిలో ఉంటాం అప్పుడు మనము. మన కళ్ళ ముందే లోకాలన్నీ ఆ రకంగా దహించుకుని పోతుంటే చూస్తాము. ఎట్లా? రామాయణంలో చూసాం కదా. మళ్ళీ మనము మన పరశురాముడు విష్ణు ధనుస్సుని ఎక్కుపెట్టమన్నప్పుడు రామచంద్రమూర్తి ఎక్కుపెట్టి, మరేం చేయమంటావు? నీ గతులని ఆపేయమంటావా, తీసేయమంటావా? నువ్వు తపస్సు చేత ఆర్జించుకున్న నీ లోకాలని, పుణ్యలోకాలను తీసేయమంటావా అంటే పుణ్యలోకాలు తీసేయని అడిగాడు ఆయన. నాకు గతులను తీయకు, గతులు ఊర్ధ్వగతులు పోతే నేనేమైపోతాను? నేను ఇంకా చేరుకోవాల్సిన గతి ఉన్నది. ఈ చిన్న చిత్కా పుణ్యలోకాలన్నీ, వీటన్నిటిని పెట్టుకుంటే నేనేమైపోతాను? వద్దు నాకు, ఈ లోకాలొద్దు, పుణ్యలోకాలొద్దు, నాకు గతులు కావాలి, సద్గతులు కావాలని ఆయన కోరుకున్నాడు. సరే అని రామచంద్రమూర్తి పుణ్యలోకాలు తీసేస్తే, పుణ్యలోకాలు తీసేసినప్పుడు ఆయన సద్గతులను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. నువ్వు కూడా ఇవన్నీ చదువుతావు, ఇవన్నీ చెప్తుంటావు, నీకు చాలా పుణ్యం వస్తుంది అని నాకు ఎప్పుడైనా ఎవరైనా చెప్తే, వద్దు నాకు పుణ్యము, ఏం చేసుకుంటానో, నాకు అవసరం లేదు. ఆ పుణ్యాలతోటి ఏం జరుగుతుంది? ఆ పుణ్య ఫలంగా ఏవో మంచి లోకాలు వస్తాయని చెప్తారు. ఆ లోకాలని నాకెందుకు? నాకు అలోకమైన స్థితి కావాలని నేను కోరుకుని కూర్చున్నప్పుడు వద్దు నాకని చెప్పి
వద్దని అవి దహించుకుని పోతుంటే నా మనసులో వాటిని అసలు కాల్చేస్తాను, లేకుండా చేస్తాను. మనసులో కదిలేయవంటే ఉంటాయి నాకు. యద్భావం తద్భవతి అని నా మనసులో అవి కదిలేయంటే అవి నాకు ఉంటాయి. ఉన్నాయంటే అనుభవించవలసి వస్తుంది. ఊరికి నాకు అక్కర్లేని యాతన. వద్దు నాకని మనసులో నేను లేకుండా చేసుకుంటాను. అవి కాలిపోతుంటే చూసుకుంటాను. నేను చూసుకున్నాను. మీకు కూడా తెలుసు. ఎన్నిసార్లు, ఒకసారి 2 సార్లు మీరు అప్పుడప్పుడు ఆ మాట అన్నప్పుడల్లా వద్దు నాకని చెప్పింది అందుకే. అందుకని కాదు, వద్దు నాకని చెప్పుకుంటూ పోయాను. ఎందుకు చెప్పానో ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ రకంగా వద్దు నాకు లోకాలన్నీ అనుకుంటూ కాలిపోతున్న లోకాలని, మొత్తం విశ్వమంతా కాలిపోతుంటే హాయిగా చూసుకుంటూ సిద్ధేశ్వరులతో పాటు కూర్చుని ఆ సత్సాంగత్యంలో ఉంటాను. అటువంటి స్థితిలో ఉంటాను. ఇంకప్పుడు అటువంటి మనస్థితిలో ఉన్నప్పుడు పుణ్యాలు కూడా వద్దు నాకు, పాపాలు వద్దు, మంచి లేదు చెడు లేదు. నేను చేసేదేమి ఇక్కడ కూర్చుంటాను, చదువుకుంటాను. బ్రహ్మం తప్ప నాకు వేరేదొద్దు. చదువుకోవడం, చదువు చెప్పడం తప్ప నాకు వేరేదొద్దు. శారీరకంగా నేను చేయవలసిన పనులు ఉన్నప్పుడు, ప్రారంభంగా చేయవలసిన కర్మలు ఉంటే చేసుకుంటూ పోతాను. దానివల్ల మంచి లేదు చెడు లేదు. ఏది జరగవలసిందో అది జరుగుతుంది. అనుకుంటూ పోయినప్పుడు ముందు జరిగేది ఏమంటే శోకాలు ఉండవు. అయ్యో ఇది రాలేదు, అది పోయిందే, అయ్యో ఆరోగ్యం బాగాలేదే, వాళ్ళు నన్ను పలకరించలేదే, ఇటువంటి శోకాలు ఉండవు. అయ్యో నేను ముసలమ్మనైపోయానే అన్న దుఃఖాలు ఉండవు. అయ్యో చచ్చిపోతానేమో అన్న అజ్ఞానము ఉండదు. నాకు ఇది వస్తే బాగుండు, అది లేకుండా ఉన్నదే ఉంటే బాగుండు, అయ్యో ఇది నాకు వద్దు పోతే బాగుండు అన్న ఆర్తులు లేవు. ఏమీ లేని, ఉద్వేగాలు లేని స్థితిలో ఉంటాం. అట్లా శరీరానికి ఏదో అనారోగ్యం వచ్చింది, మంచిది ఏదో మందు వేసుకుంటాం, తగ్గింది. చచ్చితే పోం కదా, చచ్చిపోయామనుకో అసలు ఆ ప్రాబ్లం కూడా లేదు. ఆకలేసింది తింటాము, లేకపోతే లేదు. నిద్ర వచ్చింది పడుకుంటాం, లేకపోతే లేదు. మిగిలిన టైం అంతా ఏం చేస్తాము? చదువుకుంటాము, లేకపోతే చదువు చెప్తాము. చేయవలసిన ఉద్యోగాలు ఏమైనా ఉంటే చేస్తాము. అయ్యో నేను ఇంకా పైకి వెళ్ళకపోతేనే, ప్రమోషన్స్ లేకపోయినా, ఇంకా డబ్బులు రాకపోయినా, అటువంటివన్నీ దాటిపోతాము. అటువంటి స్థితిలో ఉంటాము. ఎవరైనా ఒకవేళ ఈ స్థితికి ఇంకా రాని వాళ్ళు, ఆరోగ్యం బాగలేదనో, ఇంకా ఏమైనా రాలేదనో, ఉన్న డబ్బులు పోతాయనో, లేనివన్నీ వస్తే బాగుంటుందనో, ఏదో ఒక ఆర్తితోటి దేనికో దానికి బాధపడుతూ, చదువుకోవడానికి రాలేక అక్కడక్కడ తిరుగుతూ, అవన్నీ కష్టాలు నాకు అనుకుంటూ శోకంతో, ఆర్తులతోటి, ఉద్వేగాలతోటి ఉన్నవాళ్ళు ఒకవేళ నన్ను పలకరిస్తే బాధ అనిపిస్తుంది. మీకైతే కొంతమందికి నేను చెప్పగలను, చదువుకోండి, ఏమైనా సరే మీకు జీవితంలో ఏమైనా జరుగుతాయి, కర్మలు ఉంటాయి మరి. కాబట్టి పనులు చేయవలసి వస్తుంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు ఉంటారు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, డబ్బులు ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏవి ఉన్నా సరే మీకు సంబంధం లేదు. అవన్నీ ప్రారంభం అనుకోండి, జరిగేవి జరుగుతాయి అనుకోండి. ప్రకృతి వల్ల జరిగేవి ఏమైనా జరుగుతాయి, అనారోగ్యాలు అట్లాంటివి అనుకోండి. వాటిని పట్టించుకోవద్దు, వాటిలో మమత్వం చెందొద్దు, వదిలిపెట్టండి వాటిని. మనసా వచ్చి కూర్చోండి, ప్రతిరోజు చదువుకోండి, వచ్చి కూర్చోండి, ప్రతిరోజు చదువుకోండి అని అదే భజన ఎందుకు చేస్తాను? ఎందుకంటే ఈ దురంత దుఃఖ ప్రభావాల్లో, దురంతమైన దుఃఖాల్లో పడి రాలేకపోతున్నాను చదువుకోవడానికి అని చెప్తున్న వాళ్ళందరినీ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. పెద్ద విషయమా ఇవన్నీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఆ బ్రహ్మలోకంలో కూర్చొని చదువు తప్ప వేరేది లేదు. శారీరకంగా చేయవలసినవి చేస్తూ ఉంటాము అనుకున్న మనస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి మనస్థితి లేని వాళ్ళు చిన్నవాటికి పెద్దవాటికి మమత్వం చెంది చదువు మానుకొని ఆ బ్రహ్మలోకానికి రాకుండా, సత్యలోకానికి రాకుండా ఇక్కడ భూలోకంలో తిరుగుతుంటే చూసి అయ్యో అనుకుంటాము. ఆ రకం సెకండ్ హ్యాండ్ ఉద్వేగాలే ఉంటాయి. ఇంకప్పుడు వాళ్ళని చూసి మనం బాధపడ్డమే. భూలోకంలో తిరుగుతుంటారు, పైకి రాండి అని పిలిస్తే రావడానికి వాళ్ళకి అసలు ఆ ధ్యాసే రాదు. ఆ భూలోకంలో ఉన్న పనులేవో అంటించుకొని అవి చేయాల్సి వచ్చింది. అయ్యో చేయకపోతే ఏమైతుంది, నేను చేయకపోతే పనే కాదు, నేను కాబట్టి చేసినా నన్ను మెచ్చుకోరు, అయ్యో నాకు వచ్చింది, రావాల్సింది రాలేదు, వచ్చింది పోయింది, ఉన్నది ఊడింది, ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని భూలోకంలోనే గిరిగిరా తిరుగుతుంటారు. కళ్ళ ముందే ఉంటారు, ఇక్కడే ఉంటారు. మనసా
బుద్ధితో ఆ బ్రహ్మలోకంలో కూర్చోవచ్చు, హాయిగా కూర్చొని అద్దాల మేడలో నుంచి ప్రపంచాన్ని చూడొచ్చు. అది ఎంత ఈజీగా చేయొచ్చు, కష్టం లేదు, నేను చేస్తున్నాను. అటువంటి మనస్థితిలో ఉండడానికి ఎట్లా చేయాలో తెలియక తడుముకుంటూ అదే చీకట్లో అదే భూప్రపంచంలో తిరుగుతున్న వాళ్ళని చూసి దానివల్ల ఏదో మనసు కదలడమే తప్ప సొంతంగా నాకున్న సొంత ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఏదో ఉద్యోగం చేస్తాను, ఏదో వంట చేసుకుంటాను, ఏదో తింటున్నాను, చేయవలసిన అవసరమైన ప్రారంభం, మిగిలినవంతా ఇక్కడే ఉంటాను. ఎప్పుడు చూసినా అవసరమైనప్పుడే అప్పుడప్పుడు భూలోకానికి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చుంటాను సత్యలోకంలో. చెయ్యండి అమ్మ, చాలా ఈజీ, చెయ్యండి, చాలా ఈజీ చెయ్యడము. ఆ రకంగా చేస్తూ ఉంటే అప్పుడు విశేషం ఏమంటే నిర్భయత్వం కలుగుతుంది, భయం పోతుంది. రేపేమైతుందన్న భయం ఉండదు, నాకున్నవి పోతాయేమన్న భయం ఉండదు, నా వాళ్ళకేమవుతుందో అన్న భయం ఉండదు, భయాలుండవు అసలు. అభయస్థితి కలుగుతుంది. ఏంటి జరిగేది చూద్దామన్న మొండితనము బయలుదేరుతుంది. ధృతి తయారవుతుంది. ధైర్యం ఉందంటే ధృతి, భయం పోయిందంటే ధైర్యం ఉంటే ఆ పట్టుదల, సాధిద్దాం పట్టు అని చెప్పి కూర్చుంటారు. అప్పుడేమవుతుంది, ఇంక ఒక్కొక్కటి ఆ జ్ఞానంతో కలిపేసుకుంటూ పోతారు. ఆ గాలి లేదు, ఆకాశం లేదు, నిప్పు లేదు, నీరు లేదు, భూమి లేదు, పక్కోడు లేడు, పరోడు లేడు, అంతా ఒకటే అనుకుంటూ కలిపేసుకుంటూ పోయి ఆ జ్ఞాన యోగి చివరికి ఏం చేస్తాడంటే మొత్తము అన్నిటినీ బ్రహ్మమయంగా చూడడం తెలుసుకుంటూ నెమ్మదిగా, నేను ఇంకా అక్కడికి రాలేదు, వస్తాను, చూసుకుంటూ చివరికి అక్కడ కూర్చొని ఆ సత్యలోకంలో బ్రహ్మలోకంలో అవసరమైనంత తక్కువగా భూలోకంతో సంబంధాలు పెట్టుకొని ఇంకా అక్కడ విజ్ఞాన తత్వాన్ని తెలుసుకుంటాడు, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు, ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. వాడు దాన్ని సంపాదించుకుని తేన ఆత్మన ఆత్మానం ఉపైతి, వాడే పొందుతాడు. ఆత్మన ఆత్మానం ఉద్ధరేతని చెప్తుంటారు భగవద్గీతలో. వాడే పొందుతాడు. వాడే పొందడమేమి అవసానే ఇంకా వీడికి జన్మలు అంతమైపోయే సమయంలో ఇంకా మళ్ళీ జన్మల్లోకి, సంసారంలోకి, భూచక్రాల్లోకి తిరగడం అన్నది ఆగిపోయే సమయం వచ్చినప్పుడు శాంతం ఆనందం వాడు ఉపైతి పొందుతాడు. వాడు ఆనందమయుడై ఉంటాడు. దాని పేరు బ్రహ్మ నిర్వాణం. ఇక్కడికి వచ్చేసరికి విజ్ఞాన తత్వాన్ని వాడు తెలుసుకోవడము, బ్రహ్మజ్ఞానాన్ని పొందడము, ఆ తర్వాత బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. వాడు అది అయిపోతాడంటే ఇంకా తర్వాత వాడు తెలుసుకుంటాడు. ఆత్మన ఆత్మానముపైతి వాడు పొందుతాడు. ఇది భాగవతుల గతి. ఇక్కడికి వెళ్తే ఎవడైతే ఇక్కడికి వెళ్ళాడో, ఇటువంటి గతికి వెళ్ళాడో వాడు సహా ఇంకా మళ్ళీ వచ్చి తగులుకునేది లేదు. పునఃన విసర్జతే, ఇంకా తగులుకోడు వాడు, మళ్ళీ తిరిగి రాడు. దాని పేరు అపునరావృత్తి. ఇది జ్ఞాన మార్గంలో కూడా ఇంతే ఉంటుంది పద్ధతి. యోగ మార్గమైనా అంతే పద్ధతి, ఇంక ఏ మార్గమైనా ఇదే విషయము. ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు, బాగుంటుంది. కొంత చేస్తున్న కొద్దీ కొంత లాభం కలుగుతుంటుంది, సుఖం కలుగుతుంటుంది మనసుకి, శాంతి కలుగుతుంటుంది మనసుకి. శోకాలు, మోహాలు, దుఃఖాలు, ఆర్తులు తగ్గిపోతుంటాయి. చివరికి తనెవరో తను తెలుసుకోవచ్చు. అది సాధించడం పెద్ద విషయం కాదు అని మనము పోయిన వారము యోగ మార్గంలో, ఈ వారము జ్ఞాన మార్గంలో అవే విషయాల్ని చూసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. నహి అతః అన్యః శివః పంథా విసతః సంస్కృతౌ ఇహ వాసుదేవై భగవతి భక్తి యోగః యతః భవేత్. ఇంకా
యతః ఎక్కడి నుంచైతే భగవతి వాసుదేవే భగవంతుడైన వాసుదేవుడి యందు భక్తి యోగః అచంచలమైన నిశ్చలమైన అనన్యమైన భక్తి యోగము భవేత్ కలుగుతుందో అటువంటి శివః పంథ మంగళకరమైన మార్గము అతః ఇంకా దీనికన్నా అన్యః వేరేది నా లేదు. ఇహ ఇక్కడ సంస్కృతౌ సంసారంలో విసతః వ్యాపిస్తున్న సంసారంలో పిల్లలు వాళ్ళ పిల్లలుగా 2 కార్లుంటే 4 కార్లు, 2 ఇళ్ళుంటే 4 ఇళ్ళుగా, 10 రూపాయలుంటే 10,000 రూపాయలుగా ఇక్కడిక్కడే వ్యాపిస్తున్న సంసారంలో ప్రపంచంలో తిరుగుతున్న వాళ్లకు అనంతమైన బ్రహ్మాండంగా వ్యాపించాలి అన్న ఉద్దేశంతో కూర్చుని ప్రయత్నం చేస్తే అటువంటి వాళ్లకు ఇంతకన్నా గొప్ప మంగళకరమైన మార్గం ఇంక లేదు. బ్రహ్మాండంలో పరమాణువుగా ఉండాలనుకున్న వాళ్ళకు కాదు కానీ బ్రహ్మాండం అంతా వ్యాపించాలనుకున్న వాళ్లకు ఇంతకన్నా బ్రహ్మాండమైన మార్గం ఇంకొకటి లేదు. నహి అతః అన్యః శివః పంథ విసతః సంస్కృతౌ ఇహ వాసుదేవై భగవతి భక్తి యోగః యతః భవేత్. భగవాన్ బ్రహ్మ కాత్స్యేన త్రిః అన్వీక్ష్య మనీషయా తత్ అధ్యవసత్ కూటస్థః రతిః ఆత్మన్ యతః భవేత్. భక్తి యోగః యతః భవేత్. భక్తి యోగం ఎలా కలుగుతుందో దానికి కావలసిన మంగళకరమైన మార్గం ఇదే. ఇది కాక వేరేది అన్యం లేదు. ఆ భక్తి యోగమేమి? విభక్తమై ఉన్నాను నా నుండి నన్ను నేను తెలుసుకోవాలి అన్న ఆత్మరతి కలిగి ఉండడమే భక్తి యోగము. ఆ ఆత్మరతి యతః భవేతి ఎట్లా కలుగుతుందో ఆ మార్గం వెతుకుతూ మన భగవాన్ బ్రహ్మగారు బ్రహ్మను వేదాన్ని కాత్స్యేన కృత్స్నంగా సంపూర్ణంగా సమగ్రంగా త్రిః ముమ్మారు అన్వీక్ష పరిశీలించి చూసి పరీక్షగా దాన్ని మనీషయా బుద్ధితో కూటస్థః అచంచలమైన స్థిరమైన శ్రద్ధతో ఆ తత్ పదార్థాన్ని ఆయన అధ్యవస్యత్ అధ్యయనం చేశారు. భక్తి యోగం కలగడానికి మార్గమేమి, ఆ శివ పంథ ఏమి అని ఆలోచించుకుని ఆత్మరతి కలిగిన వారైన బ్రహ్మగారు ఏ విధంగా ఈ విషయము ఆత్మ గురించిన విషయం తెలుస్తుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది అని వేదాన్ని సమగ్రంగా 3 సార్లు ఆయన పరిశీలించి చూసి దానివల్ల కలిగిన శ్రద్ధతో గొప్ప బుద్ధితో తత్ వేదంలో ఉన్న తత్ పదార్థాన్ని ఆయన అధ్యయనం చేశారు. భగవాన్ బ్రహ్మ కాత్స్యేన త్రిః అన్వీక్ష్య మనీషయా తత్ అధ్యవస్యత్ కూటస్థః రతిః ఆత్మన్ యతః భవేత్. భగవాన్ సర్వభూతేషు లక్షితః స్వాత్మనా హరిః దృశ్యైః బుద్ధ్యాదిభిః ద్రష్టా లక్షణైః అనుమాపకైః. ఆ విధంగా ఎక్కడి నుంచి కలుగుతుంది అని మన బ్రహ్మగారు దాన్ని అచంచలమైన దీక్షతో పట్టుదలతో శ్రద్ధతో గొప్ప బుద్ధితో అధ్యయనం చేసి తెలుసుకున్న విషయం ఏమి అంటే భగవాన్ హరి భగవంతుడైన హరి ఈ మొత్తాన్ని ఈ శరీరం నేను జగత్తులో పరమాణువును లేదా జగత్తులో బ్రహ్మగారిని అణువు నుంచి బ్రహ్మ వరకు భూలోకం నుంచి సత్యలోకం వరకు
ఏదైనా సరే మార్పులతో ఉన్నది, మారని పదార్థం ఒకటి ఉన్నది అని తెలుసుకోవాలి అంటే ఆ మారుతున్న పదార్థాలను హరించి వేసే గురి మన మనసులో కలగవలసి ఉన్నది. అది మనలోనే ఉన్నది. సర్వభూతేషు, అన్ని ప్రాణుల్లో స్వాత్మగా తన వల్లే, తన చేతే తనకే లక్షితః తెలియబడుతూ ఉంటుంది. దీన్ని ఆ ద్రష్ట చూసేవాడంటే బయట ఉన్న ప్రపంచాన్ని, తనలో మనసులో ఉన్న ఆలోచనల్ని, వీటిని కాదు, వీటన్నిటిని పెట్టుకుని ఆ చూసేవాడికి, ద్రష్టకి చూడడానికి ఉపకరణాలు ఉంటాయి, కళ్ళు మొదలైనవి. తెలుసుకునేవాడికి చెవులు అన్న ఉపకరణాలు ఉంటాయి, వినడం అవన్నీ చేస్తూ తెలుసుకోవడానికి. మనసు ఉంటుంది, దానితో ఆలోచించుకోవడానికి. ఇటువంటి ఎన్నో ఉపకరణాలు ఈ సర్వభూతాలకు ఉన్నాయి. అందులోనే స్వాత్మగా ఉన్న భగవంతుణ్ణి లక్షించి గుర్తు పట్టగలిగే అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి. దృశ్యైహి, ఏ దృశ్యాలు చూసినా, బయట ఏవో దృశ్యాలు చూస్తామో, ఏదో చెట్టుకి వాళ్ళ 2 ఆకులు వచ్చి రేపు 4 ఆకులు ఎట్లా వచ్చాయి, అసలు అంత చిన్న విత్తనంలో నుంచి అంత మహావృక్షం ఎట్లా వచ్చింది, చెట్టు నుంచి చెట్టే వస్తుంది, చెట్టు నుంచి జంతువులు ఎందుకు రావు, జంతువుల్లో నుంచి ఇంకేవో నీళ్ళు ఎందుకు రావు, ఆకాశంలో సూర్యుడు ఏ ఆధారం లేకుండా అట్లా ఎట్లా నిలబడి ఉన్నాడు, ఉండి సర్వ జగత్తుకు వేడిని, వెలుగును, శక్తిని ఎట్లా ఇస్తున్నాడు. ఇటువంటివి బయట చూసి ప్రత్యక్షంగా కళ్ళతోటి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, చేస్తున్నది ఎవరు అని అనుమానంతో, ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాలను చూస్తూ అనుమానంతో అంచనా వేస్తూ, అపరోక్షంగా తనలోనే ఉన్న ఆ స్వాత్మను లక్షించి తెలుసుకోవలసి ఉంటుంది. దృశ్యైహి, దృశ్యము, ఏదో శబ్దము మొదలైన విషయాలు, వాటిని దృక్కు, శ్రవణము మొదలైన సూక్ష్మేంద్రియాలతోటి, ఇంద్రియాలతోటి, బుద్ధితోటి వాటిని పట్టుకుంటూ తెలుసుకుంటూ ఆ ద్రష్ట, చూసేవాడు లక్షణైహి, ఈ గుర్తులన్నిటినీ, ఈ ఆనవాళ్లన్నిటినీ ఉపయోగిస్తూ, అనుమాపకైహి, అనుమాన ప్రమాణం మొదలైన వాటిని అప్లై చేస్తూ తనలోనే ఉన్న ఆ పరాత్మను పట్టుకోవలసి ఉంది. భగవాన్ సర్వభూతేషు లక్షితః స్వాత్మనా హరిః దృశ్యైః బుద్ధ్యాదిభిః ద్రష్టా లక్షణైః అనుమాపకైః. ఈ దృశ్యం మొదలైనవి, బుద్ధి మొదలైనవి ఎన్నో ఉన్నాయి ఉపకరణాలు మనలో. ఆ ఉపకరణాలన్నిటినీ వాడుతూ వాటికి లక్ష్యమైన ఆ లక్షణాన్ని తెలుసుకోవలసి ఉన్నది. తస్మాత్ సర్వాత్మనా రాజన్ హరిః సర్వత్ర సర్వదా శ్రోతవ్యః కీర్తితవ్యః చ స్మర్తవ్యః భగవాన్ నృణాం. రాజన్, ఓ రాజా, నువ్వు నన్నేమడిగావు? ఒక ప్రశ్న అడిగావు కదా. మొదటి స్కందంలో, ప్రథమ స్కందంలో, ఇప్పుడు మనం 2వ స్కందంలో ఉన్నాం. ప్రథమ స్కందంలో చివరి అధ్యాయం, 19వ అధ్యాయం, 19వ అధ్యాయంలో ఇంకా ఈ స్కందాన్ని ముగిస్తూ మనకున్న శ్లోకాల్లో ఇక్కడ మన పరీక్షిత్ అప్పుడే వచ్చారు. మన శుక మహర్షి అప్పుడే వస్తే ఆ వచ్చిన శుక మహర్షితో మాట్లాడుతూ, నాకు ఈ విషయం చెప్తావా, నా అదృష్టానికి నువ్వు ఇక్కడికి వచ్చావయ్యా, నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు. అతః, ఇంకా నేను నిన్ను ఒక ప్రశ్న పృచ్ఛామి, అడుగుతాను. ఇదిగో, ఇహ పురుషస్య, ఈ భూమి మీద పురుషులకు, ఎవరు పైగా వాళ్ళు, మ్రియమాణస్య,
మరణించే స్వభావం ఉన్న వాళ్ళు, పుట్టిన ప్రతివాడు, భూమి మీద పుట్టిన ప్రతివాడు మరణిస్తాడు. వాడికి ఆ లక్షణం ఉంటుంది, అది ఇంక దాన్ని మార్చడానికి లేదు. అటువంటి వాడు సర్వదా ఎల్లప్పుడూ చేయవలసిన కార్యం యత్ ఏది, వాడు శ్రోతవ్యం వినవలసినది ఏది, యత్ వాడు జప్యం జపించవలసింది ఏది, వాడి కర్తవ్యం చేయవలసింది ఏది, స్మర్తవ్యం స్మరించవలసింది ఏది, భజనీయం భజించవలసింది ఏది, అది నాకు చెప్తావా? కర్తవ్యమేంటి, శ్రోతవ్యమేంటి, స్మర్తవ్యమేంటి, ఇవేంటి? మ్రియమాణులకు, మరణ స్వభావం కలిగిన వాళ్లకు చేయవలసింది ఏమి యత్ అన్ను నన్ను అడిగావు కదా, దానికి జవాబు చెప్తాను పట్టు అని ఆయన మన శుకుల వారు, గురువు గారు, ఈ ద్వితీయ స్కందాన్ని, ఈయన ప్రథమ స్కందంలో చివరిగా అడిగిన ప్రశ్న, ఇంక ఇది చివరిన, ఇంకా అయిపోయింది, దాని తర్వాత ఇంకేం లేదు. సూతుల వారు మనకు ఇంకా ఆ విషయం అడిగారు, ఆయన ఇంక ఈయన జవాబు చెప్తారని చెప్పి అక్కడికి ముగించారు. ఈ రెండో స్కందం మొదలు కాగానే, మన శుకుల వారు మాట్లాడడం మొదలు పెట్టగానే ప్రథమ అధ్యాయంలోనే వరియాన్ ఏషత్తే ప్రశ్న, నువ్వు అడిగిన ప్రశ్న చాలా గరిష్టమైంది, వరిష్టమైంది, అది గరీయసి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తా పట్టు. నువ్వేం అడిగావు? పుంసాం, పురుషులకు, మనుషులకు శ్రోతవ్యాధి ఏమి, వినవలసింది ఏమి అని అడిగావు కదా. శ్రోతవ్యాధిని ఏమి వినవలసి ఉన్నది, అట్లాంటివన్నీ నువ్వు అడిగావు కదా రాజేంద్ర. ఈ గృహేషు గృహ మేధినాం, ఇళ్లలో ఉంటారు గృహస్థులు, వాళ్లకు దేని వల్ల బాగుపడే అవకాశం కలుగుతుందని నువ్వు అడిగావు కదా. నువ్వు అడిగిన ప్రశ్న శ్రోతవ్య, కీర్తితవ్య, స్మర్తవ్య అని నువ్వు అడిగిన వాటికి జవాబు చెప్తా పటు అని ఆయన మన గురువు గారు రెండో స్కందాన్ని మొదలు పెడుతూ ప్రథమాధ్యాయంలో అదే విషయాన్ని స్టార్ట్ చేసి, తస్మాత్ భారత, అందుకని ఓ భరత వంశంలో పుట్టినవాడ పరీక్షిత్ మహారాజా, తస్మాత్ కాబట్టి, సర్వాత్మ మన హరిహి భగవాన్ శ్రోతవ్యుడు, కీర్తితవ్యుడు, స్మర్తవ్యుడు అని అక్కడి నుంచి చెప్తూ వచ్చారు మన శుకుల వారు. ప్రథమ అధ్యాయం నుంచి రెండో అధ్యాయం వరకు, ద్వితీయ అధ్యాయం వరకు మళ్ళీ ఇక్కడ అదే ముగిస్తున్నారు. తస్మాత్ సర్వాత్మన రాజన్, తస్మాత్ భారత సర్వాత్మ అని చెప్తున్నట్టే మళ్ళీ తస్మాత్ సర్వాత్మన రాజన్ హరిహి, ఓ రాజా కాబట్టి ఆ భగవాన్ హరిహి, భగవంతుడైన హరి, సర్వదా ఎల్లప్పుడూ, అన్ని సమయాల్లో, సర్వత్రా అన్ని ప్రదేశాల్లో, సర్వాత్మన అందరి చేత, మొత్తం నృణ మనుషుల చేత, స్మర్తవ్య స్మరించవలసిన వాడు, కీర్తితవ్య కీర్తించవలసిన వాడు, శ్రోతవ్య వినదగినవాడు అని ఆయన ఉపదేశాన్ని ముగిస్తున్నారు. తస్మాత్ సర్వాత్మన రాజన్ హరిహి సర్వత్రా సర్వదా శ్రోతవ్యః కీర్తితవ్యః చ స్మర్తవ్యః భగవాన్ నృణాం. పిబంతి యే భగవతః ఆత్మనః సతాం కథామృతం శ్రవణపుటేషు సంహృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తత్ చరణ సరోరుహ అంతికం. ఏ ఎవరైతే సతాం ఆ సత్పురుషులున్నారో, సత్ పదార్థం కావాలి, ఆ సత్యమైన వస్తువు కావాలి అని ఆ మార్గంలో ఉన్నారో ఆ సత్పురుషులు సతాం, వాళ్ళు ఆత్మనః తమలోనే ఉన్న భగవతః భగవంతుడి యొక్క కథా అమృతాలను, కథా అన్న అమృతాన్ని, శ్రవణపుటేషు చెవులన్న దొప్పెల్లో, సంహృతం ధరించి పట్టుకొని, పిబంతి తాగుతారో, తే వాళ్ళు విషయ విదూషిత ఆశయం, విషయాలు అన్న ఏవో విషయాలు ఉంటాయి. అయితే ఇంకేంటండి విషయాలు?
ఏమీ లేదు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వీళ్ళు అక్కడికి వెళ్ళారు, మేము ఇది చేసుకున్నాం, అది తిన్నాం, ఆ పని చేసాం, అక్కడికి వెళ్ళాం, ఇదిగో ఫోటోలు, అదిగో పట్టు, కీపే కదా విషయాలు. ఈ విషయాలు 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 గడ్డి లాగా, తంతుల్లాగా పెరుగుతూ భూమి మీద బాగా అంటించేస్తాయి మనల్ని. ఆ విషయాలన్నా దూష్యమైన విషయాలు ఆశయంలాగా, రిజర్వాయర్ లాగా ఉంటాయి. ఆ ఆశయాలు అసలు యాక్చువల్గా నాకు నా ఆశయాలు నాకు కొన్ని ఉన్నాయి అన్నప్పుడు భయపడాలి. యాక్చువల్గా ఆశయము నన్ను నేను తెలుసుకోవడం అన్న ఆశయం తప్ప మిగిలిన ఆశయాలన్నీ భూమికి నన్ను అంటించే ఆశయాలే ఉంటాయి. ఏవో ఒకటి ఇటువంటి విషయాలన్న ఆశయాలు, దూష్యమైన విషయాలన్న ఆశయాలు ఉంటే వాటిని ఉన్నంటి పావనం చేసుకోవచ్చు. భూమి మీద ఉన్నా పర్వాలేదు, శరీరం భూమి మీద ఉంటే పర్వాలేదు, మనసు మాత్రం బ్రహ్మలోకంలో ఉన్నంత శ్రద్ధగా ఈ భగవంతుడి యొక్క కథామృతాన్ని శ్రవణపుటాల్లో పట్టుకుని తాగుతూ ఉంటే దానివల్ల మనసులో ఉన్న విషయాలన్న ఈ దూష్యమైన వస్తువులన్నీ పునీతమవుతాయి. ఇంకా అప్పటి నుంచి తత్ ఆ యొక్క చరణ సరోరుహం, పాద పద్మాల యొక్క అంతికం దగ్గరకు వ్రజంతి, వెళ్ళిపోవచ్చు వీళ్ళు, పరబ్రహ్మాన్ని చేరొచ్చు. ముందు ఇక్కడుంటే ముందు అసలు భూలోకాన్ని వదిలిపెట్టి భూభువర్స్వర్లోకాలు, మహర్లోకాలు, జనలోకాలు, తపోలోకాలు అన్నిటిని దాటుకుంటూ లోకాలు ఫ్రీగా ఇస్తాము, పుణ్యలోకాలు నీకు వస్తాయి, నువ్వు చాలా పుణ్యం చేసుకుంటున్నావంటే వద్దు నాకని వదిలేస్తూ, అవి కాలిపోతుంటే కళ్ళ ముందు దహించుకుని పోతుంటే చూస్తూ, వీటితోటి సంబంధం లేకుండా అసంగంగా మానసికంగా మనస ఆ బ్రహ్మలోకంలో కూర్చుని ఉండి ఊరుకుంటాం కదా, కూర్చుని ఈ కథామృతాన్ని పానం చేస్తూ ఉంటే ముందు ఆ విషయాలకి దూరం అయిపోతాము, తర్వాతి చరణాలకు దగ్గరైపోతాము. విషయాలకి దూరం అయిపోతాము, మనకు మనము దగ్గరైపోతాము. పిబంతియే భగవతః ఆత్మనః సతాం కథామృతం శ్రవణపుటేషు సంహృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహ అంతికం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కందే పురుష సంస్థావర్ణనం నామ ద్వితీయోధ్యాయః సంపూర్ణం. అథ తృతీయోధ్యాయః. ఇంకప్పుడు శ్రీ శుకః ఉవాచ, శుకుల వారు చెప్తున్నారు, ఏవం ఏతత్ నిగదితం పృష్టవాన్ యత్ భవాన్ మమ నృణాం యత్ మ్రియమాణానాం మనుష్యేషు మనీషిణాం. ఏవం ఈ విధంగా, భవాన్ మీరు, మమ నన్ను, పృష్టవాన్ ఒక ప్రశ్నను అడిగారు కదండి. ఏమని అడిగారు? ఎత్తు ఏదైతే మ్రియమాణానాం మరణ స్వభావం కలిగిన ఈ మనుషులు పుట్టిన ప్రతి వాడు మరణిస్తాడు, అయితే అందులో కూడా అయితే ఏమి, ఇది ఇంత మాత్రమే నేను కాదు అని ఆలోచించుకునే మనీషులు ఉంటారు. మనుషుల్లో కూడా మనీషులు ఉంటారు, బుద్ధితో ఆలోచించగలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్లకు అటువంటి నరులకు యత్ ఏది మార్గం అని, యత్ ఏదైతే నువ్వు నన్ను పృష్టవా అని అడిగావో, ఇదిగో ఏతత్ ఇదంతా నీకు నిగదితం చెప్పబడ్డది. నువ్వు అడిగావు కదా నన్ను, అడిగిన ప్రశ్నకి ఇదిగో పాటు జవాబు అని ఆయన చెప్తున్నారు. ఏవం ఏతత్ నిగదితం పృష్టవాన్ యత్ భవాన్ మమ నృణాం యత్ మ్రియమాణానాం మనుష్యేషు మనీషిణాం అని అడిగావు కదా, అది బుద్ధితో ఆలోచించుకున్న మనుషులు ఏ విధంగా మృత్యువుని దాటుతారని అడిగిన నువ్వు ప్రశ్నకి ఇదిగో జవాబు. ఇంకిప్పుడు ఇంకా కొన్ని చెప్తాను విను. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. యత్ భావం తద్భవతి, నువ్వు ఏది కోరుకుంటే నీకు అది లభిస్తుంది. కాబట్టి ఏదేది ఎవరెవరు కోరుకుంటారో మనుషులు అది నీకు చెప్తా పట్టు. బ్రహ్మవర్చస కామహతు యజేత బ్రహ్మణపతిం ఇంద్రం ఇంద్రియ కామహత్తు ప్రజాకామః ప్రజాపతిన్. బ్రహ్మవర్చస్సు కావాలనుకున్నవాడు, ఆ కామహ కోరుకునేవాడు, బ్రహ్మణపతిం వేదాలకు పతి అయిన బ్రహ్మదేవుణ్ణి యజేత
ఆరాధిస్తారు. ఇంద్రియ కామము, ఇంద్రియాలతోటి అనుభవాలు కావాలి అని కోరుకునే వాళ్ళు ఇంద్రుణ్ణి ఆరాధిస్తారు. ప్రజాకామ, పిల్లలు కావాలనుకునే వాళ్ళు ప్రజాపతులను ఉపాసిస్తారు. దేవీం మాయాం తు శ్రీకామ తేజస్కామ విభావసుం వసుకామ వసూన్ రుద్రాన్ వీర్యకామ అధ వీర్యవాన్. శ్రీకామ ఐశ్వర్యం కావాలనుకునే వాళ్ళు మాయాదేవిని ఉపాసిస్తారు. ఓజస్కామ, ఓజస్సు కావాలనుకున్న వాళ్ళు విభావసుం అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు. వసుకామ, వసువులు బంగారం మొదలైనవి కావాలనుకున్న వాళ్ళు వసూన్ అష్టవసువులను ఆరాధిస్తారు. వీర్యకామ, వీర్యం కావాలనుకున్న వాళ్ళు ఇంకప్పుడు వీర్యవాన్ రుద్రాన్ పరాక్రమవంతులైన ఏకాదశ రుద్రులను ఉపాసిస్తారు. అన్నాద్యకామ తు అదితిం స్వర్గకామ అదితేః సుతాన్ విశ్వాం దేవాన్ రాజ్యకామ సాధ్యాన్ సంసాదక విశాం. అన్నాదులు కావాలనుకునే వాళ్ళు అదితిని, స్వర్గం కావాలనుకునే వాళ్ళు అదితి కొడుకులు ఆదిత్యులను, రాజ్యం కావాలనుకునే వాళ్ళు విశ్వే దేవతలను, విశాం ధనాన్ని సంపాదించాలనుకున్న వాళ్ళు సాధ్యులను ఉపాసిస్తారు. ఆయుష్కామ అశ్వినౌ దేవౌ పుష్టికామ ఇలాం యజేత్ ప్రతిష్టాకామ పురుష రోదసి లోకమాతరౌ. ఆయుష్ బాగుండాలనుకునే వాళ్ళు అశ్విని దేవతలను, బాగా పుష్టిగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఇలను భూదేవిని ఆరాధిస్తారు. ప్రతిష్ట కావాలనుకునే వాళ్ళు పురుషుణ్ణి ఆరాధిస్తారు. లేదా లోకమాతరౌ రోదసి భూమ్యాకాశాలని ఆరాధిస్తారు. ప్రతిష్ట కావాలనుకున్న వాళ్ళు విశ్వపురుషుణ్ణో భూమ్యాకాశాలనో ఆరాధిస్తారు. రూపాభికామ గంధర్వాన్ స్త్రీకామ అప్సర ఉర్వశీం ఆధిపత్యకామ సర్వేషాం యజేత పరమేష్ఠినం. చక్కటి రూపం కావాలనుకునే వాళ్ళు గంధర్వులను, ఆడవాళ్లు కావాలనుకునే వాళ్ళు ఊర్వశిని అప్సరను, ఆధిపత్యం కావాలనుకునే వాళ్ళు పరమేష్ఠినం బ్రహ్మగారిని, అటువంటి వాళ్ళందరూ బ్రహ్మగారిని పూజిస్తారు. యజ్ఞం యజేత్ యశస్కామ కోశకామ ప్రచేతసం విద్యాకామ తు గిరిసం దాంపత్యార్థ ఉమాం సతీం. యశస్సు కావాలనుకునే వాళ్ళు యజ్ఞాన్నే యజిస్తారు. కోశకామ ట్రెజరీ, బాగా బ్యాంకులో బ్యాలెన్సెస్ అవన్నీ బాగా ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళు, కోశాగారాలు ధనాగారాలన్నీ కావాలనుకున్న వాళ్ళు ప్రచేతసుణ్ణి, గొప్ప బుద్ధి కలిగిన వాణ్ణి, దేవతల్లో ప్రచేతసుణ్ణి కోరుకుంటారు. విద్య కావాలనుకున్న వాళ్ళు గిరిశుణ్ణి, గిరిలో నివసించేవాడు ఈశ్వరుణ్ణి కోరుకుంటారు. దాంపత్యార్థం, దంపతి సుఖం కావాలనుకున్న వాళ్ళు, ఆ అర్థం ఆ ప్రయోజనం కోసం కోరుకుంటున్న వాళ్ళు ఉమాదేవిని ప్రార్థిస్తారు. ధర్మార్థ ఉత్తమ శ్లోకం తంతుం తన్వన్ పితॄన్ యజేత రక్షాకామ పుణ్యజనాన్ ఓజస్కామ మరుద్గణాన్. ధర్మార్థాలు కావాలనుకున్నప్పుడు ఉత్తమ శ్లోకుడైన విష్ణువును, తంతుం పిల్లలు కావాలి, వాళ్ళు పెరుగుతూ ఉండాలి తంతుల్లాగా, నాకు పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అని పుత్ర పౌత్రులు వాళ్ళందరూ కావాలనుకున్న వాళ్ళు పితృదేవతలను పూజిస్తారు. రక్ష ప్రొటెక్షన్ కావాలనుకున్న వాళ్ళు పుణ్యజనులను ప్రార్థిస్తారు. ఓజస్ కావాలనుకున్న వాళ్ళు మరుద్గణాలను ప్రార్థిస్తారు. రాజ్యకామ మనూన్ దేవాన్ నిర్వృతిం తు అభిచరన్ యజేత్ కామకామ యజేత్ సోమం అకామ పురుషం పరం.
రాజ్యం కావాలనుకున్న వాళ్ళు మనువులను లేదా దేవతలను పూజిస్తారు. ఆభిచారిక హోమాలన్నీ చేసి శత్రువులని నశింపచేసుకోవాలనుకునే వాళ్ళు అటువంటి వాళ్ళందరూ నిరుతిం రాక్షసులను పూజిస్తారు. కామము, ఐహికమైన కామము, కోరికలతోటి ఉన్నవాళ్ళు సోముని, చంద్రుణ్ణి పూజిస్తారు. అకామహ, కోరికలేమీ లేని వాళ్ళు పరమపురుషుణ్ణి ప్రార్థిస్తారు అని చెప్తున్నారు. ఇవి మళ్ళీ ఒకసారి చూసుకుందాం. బ్రహ్మవర్చస కామహతో యజేత బ్రహ్మణపతిం, ఇంద్రం ఇంద్రియకామహతో ప్రజాకామః ప్రజావతిం, దేవీం మాయాం తు శ్రీకామః తేజస్కామః విభావసుం. ఓజస్ కావాలంటేనేమో మరుద్గణాలని కోరుకోవాలని కింద రాశారు. ఇక్కడ తేజస్ కావాలంటే అగ్నిని. వసుకామః వసూన్, రుద్రాన్ వీర్యకామః అధ వీర్యవాన్, అన్నార్జ్య కామః తు అదితిం, స్వర్గకామః అదితేః సుతాన్, విశ్వాన్ దేవాన్ రాజ్యకామః సాధ్యాన్ సంసాదక విశాం, ఆయుష్కామః అశ్వినౌ దేవౌ పుష్టికామః ఇలా యజేత్, ప్రతిష్ఠాకామః పురుషః రోదసీ లోకమాతరౌ, రూపాభికామః గంధర్వాన్, స్త్రీకామః అప్సరః ఉర్వశీం, ఆధిపత్యకామః సర్వేషాం యజేత పరమేష్ఠినం, యజ్ఞం యజేత్ యశస్కామః కోశకామః ప్రచేతసం, విద్యాకామః తు గిరిశం, దాంపత్యార్థః ఉమాం సతీం, ధర్మార్థః ఉత్తమశ్లోకం తంతుం తన్వన్ పితॄన్ యజేత్, రక్షాకామః పుణ్యజనాన్, ఓజస్కామః మరుద్గణాన్, రాజ్యకామః మనూన్ దేవాన్, నిర్వృతిం తు అభిచరన్ యజేత్, కామకామః యజేత్ సోమం, అకామః పురుషం పరం. ఈ అకామః, కోరికలు లేని వాళ్ళు పరమపురుషుణ్ణి ఉపాసిస్తారని చెప్పుకుంటున్నాం కదా. ఈ విషయాన్ని ఇక్కడ ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసి విస్తారంగా చెప్తున్నారు. అకామః, కోరికలు లేనివాడు అకామః, పురుషం పరం, పురుషం పరాన్ని కోరుకుంటారు అని ఈ రెండిటి మధ్యలో ఇంత విషయం ఉందని చెప్తున్నారు. అకామః సర్వకామః వా మోక్షకామః ఉదారధీః, తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. అకామః, కోరికలేమీ లేవు, లేదా సర్వకామః, అన్ని కోరికలు ఉన్నాయి, వా లేదా మోక్షకామః, అవి ఇవి కాదు, నాకు మోక్షం కావాలన్న కోరికున్నది. ఏదైనా సరే, పైన ఇన్ని శ్లోకాల్లో మనము అది ఉన్న వాళ్ళు దీన్ని కోరుకోవాలి, ఇది కావాలనుకున్న వాళ్ళు దాన్ని, ఇది కోరుకున్న వాళ్ళు వాళ్ళని పూజించాలి, ఇది కావాలనుకున్న వాళ్ళు వాళ్ళని భజించాలి, ఇది కావాలనుకున్న వాళ్ళు వాళ్ళని ఉపాసించాలని చెప్పుకున్నాం. కానీ అది ఇదని లేదు. నీకు అసలు కోరికే లేదా, అన్ని కోరికలు నీవేనా, మోక్షం కావాలనుకుంటున్నావా, ఏ కోరికైనా సరే, ఆ కామం ఈ కామం అని కాదు, కామం ఏదైనా సరే ఉదారధీహి, ఉదారమైన గొప్ప బుద్ధి కలిగిన వాడు తీవ్రమైన భక్తి యోగంతో పరమపురుషుణ్ణి యజించాలి. అకామః సర్వకామః వా మోక్షకామః ఉదారధీహి, తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఏతావాన్యేవ యజతామిహ నిశ్రేయసోదయః, భగవతి అచలః భావః యద్భాగవత సంగతః. ఏతావాన్, వీళ్ళందరూ, వాళ్ళని లేదు వీళ్ళని లేదు, ఎవరైనా సరే, కోరిక ఉందా లేదా, అన్ని కోరికలు నీవేనా, మోక్షం కావాలన్న కోరికతో ఉన్నవా అని లేదు, ఎవరైనా సరే వీళ్ళందరూ ఇహ ఇక్కడ నిశ్రేయసోదయ, మనస్సులో నిశ్రేయసము, శ్రేయస్సు కావాలి, ఇంకా దీని మించిన శ్రేయస్సు లేదు అన్నది నిశ్రేయసము. ఈ శ్రేయస్సుని మించిన శ్రేయస్సు ఇంకా ఏమీ లేదన్నది నిశ్రేయసము. అది ఆద్యంతం లేని అనంతమైన అక్షయమైన అఖండమైన ఆనందము. అటువంటిది, అటువంటి మోక్షం కావాలన్న ఆశ ఆలోచన మనసులో ఉదయిస్తున్న వాళ్ళు భాగవత సంగత, భగవంతుడి సంగతి తప్ప ప్రపంచంలోని సంగతుల్ని వదిలిపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అచల భావ, నిశ్చలమైన బుద్ధితో భగవతి, భగవంతుణ్ణి యజతాం,
భజించాలి, అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి. యత్నతః ప్రయత్నం మీద ప్రయత్నం చెయ్యాలి. ఏతావాన్ ఏవ యజతాం ఇహ నిశ్రేయసోదయః భగవతి అచలః భావః యద్భాగవత సంగతః. జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మి చక్రం ఆత్మప్రసాదః ఉత యత్ర గుణేష్వసంగః కైవల్య సమ్మత పదః తు అధ భక్తియోగః కః నివృతః హరికథాసు రతిం న కుర్యాత్. యదా ఎప్పుడైతే వాడిలో ప్రవృత్తి ప్రతి నివృత్త గుణోర్మి చక్రం, గుణాలన్నా ఊర్ములు అలలు వచ్చిపోతూ ఉన్నాయి. గుణాలు చక్రాల్లాగా తిరుగుతుంటే ఒకసారి సత్వగుణం, ఒకసారి రజోగుణం, ఒకసారి తమో గుణం, ఇట్లా గుణాలు చక్రాల్లాగా గిర్ర గిర్రమని తిరుగుతూ నన్ను బొంగరంలాగా తిప్పుతూ ఉంటాయి భూమి మీద. అటువంటి గుణాలన్న చక్రాల్లో అవి మళ్ళీ ఊర్ములు అలల్లాగా వచ్చిపోతూ ఉంటాయి. ఇవాళున్న గుణం రేపటికి, ఇప్పుడున్న గుణం తర్వాతకి ఉండదు. గుణాలు బుద్ధులు మారిపోతుంటాయి. గుణాలు మారుతున్న కొద్దీ ఆ విధంగా ఉన్న వాటి అన్నిటిని ప్రతి దాన్ని వాడు నివృత్తి చేసుకుని లేకుండా చేసుకుని అటువంటి గుణాలతో వస్తూ పోతూ తిరుగుతూ గిరిగిరా ఉన్న ఆలోచనలన్నిటినీ ఆపేసుకుని దానికి కావలసిన జ్ఞానాన్ని యదా ఎప్పుడైతే సంపాదించుకుంటాడో అప్పుడు ఆ గుణాలన్నీ ఆగిపోయేసరికి గుణాలతో గుణేషు వాటిలో సంగం ఉండదు, వాటితో సంబంధం ఉండదు. ఆ గుణాలన్నీ నాలో ఉంటాయి, నేను వాటిలో ఉండను. అహం తేషు నా తే మయి అని ఆయన భగవద్గీతలో గుణాల గురించే చెప్పారు భగవంతుడు. నేను ఆ గుణాల్లో ఉండను, అవి నాలో ఉంటాయని. ఎందుకంటే నేను ఆ గుణాల వశంలో ఉండను, అవి నా వశంలో ఉంటాయి. ఆ రకంగా నేను వాటి వశంలో ఉండేది లేదు. గుణేషు అసంగ, వాటితోటి సాంగత్యం లేదు, అవి చెప్పినట్టు నేను వినేది లేదు. ఆ రకంగా ఉండేందుకు కావలసిన జ్ఞానాన్ని యదా వాడు అప్పుడు పొందుతాడో, ఎత్ర ఎక్కడైతే ఆ స్థితిలో వాడు ఆత్మ ప్రసాద మనశ్శాంతిగా ఉంటాడో అధ ఇంకప్పుడు కైవల్య సమ్మత పద, కైవల్యమే కేవల స్థితి, ఆ మోక్షమే నాకు సమ్మతము. మిగిలింది ఏది నాకు అసమ్మతము, నాకు ఇష్టం లేదు, అది నా మతి కాదు, నా మతం కాదు, నా మతమే కాదది, నాకు ఇష్టమే లేదు. మతం అంటే ఏమి? మతి అంటే బుద్ధి లేదా మనసు, అందులో పుట్టిన ఆలోచన మతం. ఆ మతం నాది కాదు. ఈ ప్రపంచంలో విషయాలన్నిటితోటి కూడి ఉన్నది నా మతం కాదు. గుణాలతో కలిసి పనులు చేస్తున్నది నా మతం కాదు. ఇంద్రియాలతో కలిసి తిరుగుతూ అనుభవాలు అవే భోగాలనుకోవడం నా మతం కాదు. నా మతం ఏమి? నాకు సమ్మతమైన మతము, నా మతము కైవల్య మతము. కేవల స్థితి కావాలని అదే పదంలో, ఆ మార్గంలో వాడొకవేళ ఉంటే అథ ఇంకప్పుడు దాని పేరు భక్తి యోగము. ఆ విధంగా ఎవడైనా ఇటువంటివన్నీ నివృత్తి చేసుకుని అక్కర్లేని వాటిని ఉన్నాడో అటువంటి నివృత, ఆ నివృత్తి మార్గంలో ఉన్నవాడు, కైవల్య సమ్మత పదంలో ఉన్నవాడు, నివృత్తి మార్గంలో ఉన్నవాడు, హరికథాసు ఈ హరికథల్లో రతిని కహ ఎవడు నా కుర్యాత్ ఎవడు చెయ్యడు. అటువంటి ఇంక ఇవన్నీ నాకొద్దు, నాకు కావాల్సిన ఒకటి ఉందని దాని మీద మనసు గట్టిగా ఉంచుకుని కూర్చున్నవాడు ఈ హరికథలను వినకుండా ఎవడుంటాడు అని మన శుకుల వారు అంటున్నారు. జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మి చక్రం ఆత్మ ప్రసాద ఉత యత్ర గుణేషు అసంగ కైవల్య సమ్మత పద తు అధ భక్తి యోగ కహ నివృత హరికథాసు రతిం న కుర్యాత్ అని అన్నారు. మన శుకుల వారు ఆ విధంగా అని ఆపారు. అంతవరకు చెప్పి మన సూతుల వారు ఆపారు. సూతుల వారు ఈ విషయం ఆపగానే వెంటనే మన శౌనకుల వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇతి అభివ్యాహృతం రాజా నిశమ్య భరతర్షభః కిం అన్యత్ పృష్టవాన్ భూయః వయ్యాస కిం ఋషిం కవిం. ఇది ఈ విధంగా అభివ్యాహృతం చెప్పబడ్డవాడైనాక మన
రాజుగారు పరీక్షిత్ చెప్పబడి ఆయన నిశమ్య అవన్నీ విని అభివ్యాహృతం చెప్పబడ్డ ఈ మొత్తం విషయాలన్నిటినీ నిశమ్య విని మన రాజుగారు భరతర్షభ భరతవర్షంలోనే ఆయన ఋషభంలాగా ఉన్నవారు శ్రేష్ఠులు పరీక్షిత్ మహారాజు మన కవిని దూరదృష్టి కలిగిన వాడు, అన్నీ చూడగలిగిన వాడు కవి, దూరదృష్టి కలిగిన వాడు, దార్శనిక శక్తి కలిగిన వాడు ఋషి, అన్నీ చూడగలిగిన వాడు కవి, అన్నిటిని కనగలిగిన వాడు కవి, దూరం దాకా చూడగలిగిన వాడు ఋషి. ఈ కవి సర్వజ్ఞుడు. ఈయన మన వైయాసకిం ఋషి, మన వ్యాసుల వారి పుత్రుడు, వ్యాసుడి కొడుకు వైయాసకి, మన శుకుల వారు. ఆ ఋషిని, శుక మహర్షిని భూయః మళ్ళీ కిమన్యత్ ఇంక వేరే ఏమి పృష్టవాన్ అడిగాడు. ఇంతవరకు చెప్పింది మొత్తం విని మన పరీక్షిత్ మహారాజు శుక మహర్షిని ఇంకేం అడిగాడు. ఇతి అభివ్యాహృతం రాజా నిశమ్య భరతర్షభః కిమన్యత్ పృష్టవాన్ భూయః వైయాసకిం ఋషిం కవిం. ఏతత్ శుశ్రూషతాం విద్వన్ సూతా నః అర్హసి భాషితుం కథా హరికథోదర్కాః సతాం స్యుః సదసి ధ్రువం. ఓ సూత, ఓ విద్వన్, ఓ విద్వాంసుడా, ఓ పండితుడా, ఓ సూతుల వారా, ఏతత్ ఇదంతా శుశ్రూషతాం వినాలన్న ఇచ్ఛతో కూర్చున్న వాళ్ళము, శ్రోతుమిచ్ఛ వినాలన్న ఇచ్ఛతో శుశ్రూష చెయ్యాలని కూర్చున్న వాళ్ళము. అటువంటి మాకు ఈ విషయాలన్నీ భాషితుం చెప్పడానికి అర్హసి తగి ఉన్నావు, ఇవన్నీ మాకు చెప్పు. ఎందుకంటే హరికథోదర్కాః సతాం, హరికథలో మనసులో ఉప్పొంగుతుంటే వాటిని ప్రశంసిస్తూ వింటూ చెప్పుకుంటూ ప్రశంసిస్తూ ఉన్న వాళ్ళైన సత్పురుషుల యొక్క సదసి, వాళ్ళున్న సభల్లో, ఆ సత్సంగాల్లో ఈ హరికథలు, ఆ కథాహ ధ్రువం స్యుః తప్పకుండా ఉంటాయి కదా. హరికథలు గుండెలో పొంగుతూ ఉంటే వాటి గురించే చర్చించుకుంటున్న వాళ్ళు ఎక్కడ కూడినా హరికథలే చెప్పుకుంటూ ఉంటారు కదయ్యా. ఏతత్ శుశ్రూషతాం విద్వన్ సూతా నః అర్హసి భాషితుం కథాః హరికథోదర్కాః సతాం స్యుః సదసి ధ్రువం. సహ వై భాగవతః రాజా పాండవేయః మహారథః బాలక్రీడనకైః క్రీడన్ కృష్ణక్రీడాం యః ఆదదే. సహ ఆయన, మన భాగవతః, మన భాగవతుడు, మన పాండవేయః పాండవుల యొక్క పుత్రుడు, పాండవ వంశం నుంచి వచ్చినవాడు, మన మహారథుడు, గొప్ప పరాక్రమం కలిగిన వాడు మన రాజా పరీక్షిత్ మహారాజు. యహ ఎవరైతే చిన్నప్పుడు బాలక్రీడనకైః, ఆయన చిన్నప్పుడు ఆటలు ఆడుకోవాలి, బాలక్రీడలన్నీ ఆడుకుంటున్న సమయంలో కూడా, ఆ క్రీడను ఆడుకుంటూ కూడా కృష్ణ క్రీడాం, కృష్ణుడి ఆటలే ఆదదే పట్టుకునేవాట కదా. చిన్నప్పుడు ఆయన ఆడుకునేటప్పుడు కూడా చిన్న చిన్న ఆటలు, చిన్న చిన్న పిల్లలతో ఆయన కూడి ఆడుకుంటున్నప్పుడు, ఒక్కడే ఆడుకుంటున్నప్పుడు అప్పుడు కూడా కృష్ణుడి ఆటలే ఆడుకునేవాట కదా. అటువంటి వాడు మన పరీక్షిత్ మహారాజు. ఇంకా ఇటు సైడ్ చూస్తే వైయాసకిశ్చ భగవాన్ వాసుదేవ పరాయణః ఉరుగాయ గుణోదారాః సతాం స్యుః హి సమాగమే. మనవాడు వైయాసకి, వ్యాసుల వారి పుత్రుడు, శుక మహర్షి. ఈయనెవరు? ఈ భగవంతుడు వాసుదేవ పరాయణ. ఈయన కూడా వాసుదేవ పరాయణుడు. ఆయనేమో పుట్టినప్పటి నుంచి, పసప్పటి నుంచి ఆటల్లో కూడా కృష్ణుడి గురించి ఆడుకునేవాడు. ఈయన వాసుదేవుడి పరమీ ఉన్నాడు. ఇటువంటి సతాం సమాగమే, సత్పురుషుల యొక్క సమాగమంలో ఇటువంటి వాళ్ళు కలిస్తే
ఇంకక్కడ ఏం జరుగుతుంది? ఉరుగాయ గుణోదారాహ, ఉరు గొప్ప ఉదారమైన గుణముల యొక్క గానములే జరుగుతాయి కదా, అటువంటివే స్యుహుహి అవే ఉంటాయి కదా. అందుకని అక్కడేమో పసెప్పటి నుంచి ఆటలాడినా కృష్ణుడే. అటువంటి మనస్థితితో ఉన్నవాడు పాండురాజు వాళ్ళ పాండవుల యొక్క వంశంలోని వాడు పరీక్షిత్. ఇంకా కృష్ణుడు భగవంతుడు వాసుదేవుడు తప్ప ఇంకేమీ పట్టని వాడు శుక మహర్షి. వీళ్ళిద్దరు కలిశారంటే ఇంకా అది తప్ప ఏమీ మాట్లాడుకోరు కదా. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అవన్నీ వినడానికే కూర్చున్నాము, మాకు చెప్తావా? సహ వై భాగవతః రాజా పాండవేయః మహారథః బాలక్రీడనకైః క్రీడన్ కృష్ణ క్రీడాం యః ఆదదే వైయాసకిః చ భగవాన్ వాసుదేవ పరాయణః ఉరుగాయ గుణోదారాః సతాం స్యుః హి సమాగమే ఆయుః హరతి వై పుంసాం ఉద్యన్ అస్తం చ యత్ అసౌ తస్య ఋతే యత్ క్షణః నీతః ఉత్తమ శ్లోక వార్తయా. పుంసా మనుషుల యొక్క ఆయువంతా ఉద్యన్ అస్తం ఉదయిస్తూ అస్తమిస్తూ యత్ ఏదైతే అసౌ ఈ సూర్యుడున్నాడో, అయితే ఈ సూర్యుడు లేకపోతే ఆ కాలము లేదా ఈ యముడు వీళ్ళు ఉదయిస్తూ అస్తమిస్తూ ఉన్న రోజుల్లో రోజు గడుస్తున్న కొద్దీ మనుషుల యొక్క ఆయుష్ అంతా హరించి వేస్తూ ఉంటుంది. ఇంక ఇది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ, ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ పగలుగా రాత్రిగా, పగలుగా రాత్రిగా, పగలుగా రాత్రిగా రోజు దొర్లిపోతూ ఉంటే ఆయుష్ హరించుకుని పోతున్నది. అయితే ఋతే కొంతమందికి మాత్రం అట్లా జరగదు. ఎవరికి? తస్య ఎవరి యొక్క యత్ ఏదైతే క్షణాలన్నీ ఉత్తమ శ్లోక వార్తయా ఉత్తమ శ్లోకుడి గురించిన కథలు చెప్పుకుంటూ వింటూ ఆలోచిస్తూ ఉండడంలోనే నీతః గడుస్తూ ఉంటాయో అటువంటి వాళ్లకు క్షణాలు ఆ విధంగా గడుస్తూ ఉన్న వాళ్లకు కాలం ఆగిపోతుంది. ఆ ఆలోచన లేని వాళ్లకు రాత్రులుగా పగళ్లుగా ఈ కాలము వాళ్ళ ఆయుష్ను హరిస్తుంటుంది. ఆయుః హరతి వై పుంసాం ఉద్యన్ అస్తం చ యత్ అసౌ తస్య ఋతే యత్ క్షణః నీతః ఉత్తమ శ్లోక వార్తయా. తరవః కిం న జీవంతి భస్త్రాః కిం న శ్వసంతి ఉత న ఖాదంతి న మేహంతి కిం గ్రామ పశవః అపరే. తరవః చెట్లు కూడా న జీవంతి కిం బతకట్లేదు. బతకడమే పెద్ద విషయమా? చెట్లు కూడా బతుకుతున్నాయి. భస్త్రాః ఆ భస్త్రికలు గాలి గొట్టాలు అవి నా శ్వసంతి కిం అవి ఊపిరి పీల్చుకుంటూనే వదిలిపెడుతున్నాయి. నువ్వొక్కడివేనా గొప్ప? ఎవరు నీ గుండెలు నీ లంగ్స్ అన్ని ఊపిరి పీల్చుకుంటూనే వదిలిపెడుతున్నాయి అంటే ఆ భస్త్రికలు కూడా ఉన్నాయి. ఆ కంసాలి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ కంసాలి వాళ్ళు ఆ భస్త్రికల్ని ఊతుతున్న కొద్ది ఇట్లా పైకి కిందికి అంటున్న కొద్దీ ఆ గాలి వస్తూ ఉంటుంది. అక్కడ ఆ బొగ్గుల్ని రగులుస్తూ ఉంటుంది. అందులో బంగారాన్ని వాళ్ళు కరిగిస్తూ ఉంటారు, ఏంటో చేస్తారు. అవి కూడా ఉంటాయి. వాటిలో కూడా గాలి రావడం పోవడం జరగట్లేదు, పెద్ద విషయం అది. అపరే ఇంక వేరేవి చూడిపోని గ్రామ పశువులు ఉన్నాయి. ఆ పశువులు ఖాదంతి తినడము, మేహంతి మూత్ర విసర్జన చేయడము చేయకుండా ఉన్నాయేమో, నకిం చేయకుండా ఉన్నాయా? అవి కూడా తింటూ ఉంటాయి, బాత్రూమ్కి వెళ్ళి వస్తుంటాయి. నువ్వు తింటావు, బాత్రూమ్కి వెళ్ళి వస్తావు. నువ్వు గాలి పీల్చుతుంటావు, వదులుతుంటావు. నువ్వు బతుకుతున్నావు. ఏం లాభము? చెట్లు బతుకుతున్నాయి, ఆ భస్త్రికలు ఊపిరి పీలుస్తున్నాయి, ఆ జంతువులు పశువులు కూడా తింటూ ఉన్నాయి, బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నాయి. నువ్వు ఏం చేస్తున్నావు మనిషి వైపుట్టి? తరవః కిం న జీవంతి భస్త్రాః కిం న శ్వసంతి ఉత న ఖాదంతి న మేహంతి కిం గ్రామ పశవః అపరే. స్వ విడ్వరాః ఉష్ట్ర ఖరైః సంస్థుతః పురుషః పశుః న యత్ కర్ణపథోపేతః జాతు నామ గదాగ్రజః. స్వ కుక్కలు,
విడ్వరాహాలు ఊర పందులు, ఉష్ట్రాలు ఒంటెలు, ఖరాలు గాడిదలు, ఇంక ఇటువంటివే. ఈ పురుష పశువు ఉంటాడు కదా, అవి ఉంటాయి. వీడు కూడా తింటూ ఉంటాడు, తిరుగుతుంటాడు. కానీ గదాగ్రజ నామ, గదాగ్రజుడు ఆ భగవంతుడు, ఆయన యొక్క నామాన్ని మాత్రం జాతు ఎప్పుడు ఒక్కసారి కూడా ఏదైతే కర్ణపథోపేత, చెవుల్లో పడ్డం అన్నది చెయ్యడు. భగవంతుడి నామాన్ని చెవుల్లో పడ్డానికి వాడు అసలు కూర్చుంటే కదా కర్మల్లో తిరుగుతుంటాడు, కూర్చుంటే కదా వినడానికి, చెవుల్లో కూడా పడవు ఆ మాటలు. భగవంతుడి నామాలు చెవుల్లో కూడా పడవు. అటువంటి వాడు ఉంటాడు, పనులలో తిరుగుతుంటాడు. ఏమి వాడు చేసే పనులు? తింటుంటాడు, బాత్రూమ్కి వెళ్ళొస్తుంటాడు, తినడానికి కావాలంటే ఉద్యోగాలు చేస్తాడు డబ్బులు సంపాదించుకోవడానికి. ఇంతే కదా వాడు చేసే పనులు. ఇంత పనులకి వాడికి సమయం ఉండదు కూర్చొని చదువుకోవడానికి. ఏవో పనులతోటి చదువు ఎగ్గొట్టి తిరుగుతుంటాడు. వాణ్ణి ఎవరు సంస్తుతి చేస్తారు? గొప్పగా స్తుతించేది ఎవరు? అటువంటి గాడిదలే, అటువంటి కుక్కలు, ఊర పందులు, ఏదో ఒంటెలు, ఏవో గాడిదలు. ఆహా నువ్వెంత గొప్ప, ఆహా నువ్వెంత గొప్ప అని పొగడాల్సిందే. మనుషులైతే పొగడరు కదా వీళ్ళని చూసి. మనుషులు ఏం చేస్తారు? మనసు ఉన్నది కాబట్టి బుద్ధి పెట్టి కూర్చొని వాళ్ళు గదాగ్రజుడి గురించి ఆలోచించుకుంటారు. అది చేయకుండా తిరిగే వాళ్ళందరూ ఎవరు? ఇంక వీళ్ళు ఈ గ్రూప్ లో ఉంటారు. పురుషులే కానీ పశువులు, ఇంకంతే కదా. స్వ విడ్వరాహ ఉష్ట్రఖరై సంస్థుత పురుష పశు నయత్ కర్ణపథోపేత జాతు నామ గదాగ్రజ బిళై బత ఉరుక్రమ విక్రమాన్ ఏన శృణ్వత కర్ణపుటైన రస్య జిహ్వా సతే దార్దురికా ఇవ సూత నచ ఉపగాయతి ఉరుగాయ గాధాః. సూత చూడయ్యా, ఏ నరస్య, ఏ నరుడి యొక్క కర్ణపుటే, కర్ణరంధ్రాల్లో ఉరు క్రమ విక్రముడు, ఆ త్రివిక్రముడి యొక్క నామాలు వినడం అన్నది లేదు. ఆ చెవుల పుటాల్లో, కర్ణపుటాల్లో అవి పడేది లేదు. వాడసలు న శృణ్వత, వినేదే లేదు. పనుల్లో తిరుగుతుంటాడు వాడు, టైం లేదు. అటువంటి వాడి కర్ణపుటాలు, బిళాలు ఊరికే ఉంటాయి, అవి రంధ్రాలు. ఏమి ఉపయోగము? ఉరుగాయ గాధాః, ఆ గొప్ప గాథలన్నీ గానం చేస్తూ ఉంటే వాటిని వినని చెవులు ఊరికే రంధ్రాలైతే అవి పాడని జిహ్వ, నాలుక దార్దురిక ఇవ, ఇదో బావురు కప్ప ఉంటుంది, అది కూడా వాగుతుంటుంది. ఏమి లాభము? భగవన్నామం చేస్తుంది అది. నీకు ఉందొక నోరు, భగవంతుడి నామాలు లేవు, దాని గురించి మాట్లాడేది లేదు, ఆలోచించేది లేదు. నాకు ఇన్ని రూపాయలు ఉన్నాయి, నాకు అక్కడ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, నాకు ఇక్కడ ఇళ్ళున్నాయి, వాకిళ్ళున్నాయి, వలకాళ్ళున్నాయి అని నువ్వు లెక్కలన్నీ పెట్టుకుంటావు. నీ నోటితోటి చేసే పని అదే, నోరు వాడుకునే పద్ధతి అదే. కప్పకు ఉంది నోరు, అంతే కదా. అది సతి, అది వాడికి సత్యం, ఇంకంతే. కప్ప నోరు వీడి నోరు ఒకటే ఇంకప్పుడు. బిళై బత ఉరుక్రమ విక్రమాన్ ఏన శృణ్వత కర్ణపుటైన రస్య జిహ్వా సతి దార్దురిక ఇవ సూత నచ ఉపగాయతి ఉరుగాయ గాధాః. భారః పరం పట్ట కిరీటజుష్టం అపి ఉత్తమాంగం నమేన్ముకుందం శావౌ కరౌ న ఉ కురుతః సపర్యాం హరేః లసత్ కాంచన కంకణవ్వా. ముకుందుణ్ణి నమేత్, నమస్కరించని ఉత్తమాంగం, తలకాయ, ఉత్తమమైన అంగం. శరీరాల్లో అన్ని అంగాల్లోకి ఉత్తమమైనది తల. ఆ తల వంచి ముకుందుడికి నమస్కారమే చెయ్యడు వీడు. కానీ ఆ తల మీద మాత్రం పరం, శ్రేష్టమైన పట్టములతోటి, కిరీటాలతోటి జుష్టము దాన్ని అలంకరిస్తాడు. ఆ తలకి పట్టు పాగాలన్నీ కడతాడు, బంగారపు కిరీటాలన్నీ పెడతాడు. ఏమి లాభము? తల వంచి భగవంతుడికి నమస్కారం చెయ్యడు.
ఇంకా అవన్నీ తల మీద పెట్టుకుని ఏం లాభం, అవన్నీ ఊరికే భారం, అది ఊరికి భారం అది. లేకపోతే వాడు హరే హే, హరికి సపర్యలను నా కురుత, చెయ్యడు వాడు. ఆ చెయ్యని వాడి యొక్క కరవు చేతులుంటాయి, భగవంతుడికి నమస్కారమే చెయ్యడు చేతులేటి, ఆ చేతులుంటాయి, వాటికి లసత్ ప్రకాశిస్తున్న కాంచనము బంగారంతో చేసిన కంకణాలన్నీ తొడుగుతాడు. ఏమి లాభము? అవన్నీ సేవవు కరవు, శవానికి ఉన్న చేతులు, ఆ శవానికి ఉన్న చేతులకి వీడు చేసిన అలంకారాలు ఉండి ఉపయోగమేమి? భారః పరం పట్ట కిరీట జుష్టం అపి ఉత్తమాంగం నమే ముకుందం సేవౌ కరౌ న కురుతః సపర్యాం హరేః లసత్ కాంచన కంకణౌ వా బర్హాయితే తే నయనే నరాణాం లింగాని విష్ణోః న నిరీక్షతః యే పాదౌ నృణాంతౌ ద్రుమజన్మ భాజౌ క్షేత్రాణి నానువ్రజతః హరేః యౌ. ఇంకా విష్ణోః లింగాని, విష్ణువు యొక్క లక్షణాలను, గుర్తులను, వాటిని, రూపాన్ని, దాన్ని ఏ నరాణం, ఏ మనుషులు న నిరీక్షతః చూడరో అటువంటి వారి యొక్క నయనే, ఆ మనుషులు భగవంతుని చూడను కూడా చూడరు కళ్ళరా. అటువంటి వాళ్ళ కళ్ళు ఎందుకు ఉంటాయి? బర్హ అయితే నెమలికి కూడా ఉంటాయి కళ్ళు, నెమలి పించాలకు కూడా కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళు ఏమైనా చూస్తున్నాయా? వీడికి కళ్ళు ఉండేం ఉపయోగం? ఇవి కూడా చూసేదేమీ లేకపోతే హరే హే, హరి యొక్క క్షేత్రాలను వీడు నా అనువ్రజతః, భగవంతుడి ప్రదేశాలకే పోడు. లాంగ్ వీకెండ్స్ వచ్చాయి, వెకేషన్ టైం వచ్చిందంటే వెకేషన్కి ఏదో హవాయికి వాటికి వెళ్ళొస్తాడు కావాలంటే, భగవంతుడి దగ్గరికి మాత్రం వెళ్ళడు. ఇంకా అటువంటి మనుషుల యొక్క ఏవైతే పాదాలున్నాయో అవి ద్రుమ జన్మ భాజవు, ఇంకా చెట్లకు కూడా ఉంటుంది ద్రుమ జన్మలు. చెట్లు కూడా పుడతాయి, అక్కడ నిలబడతాయి. ఆ చెట్లకి వీడి కాళ్ళకి తేడాలేమీ లేవు. బర్హ అయితే నయనే నరాణం లింగాని విష్ణోః న నిరీక్షతః యే పాదౌ నృణాంతౌ ద్రుమజన్మ భాజౌ క్షేత్రాణి న అనువ్రజః హరేః యౌ. జీవన్ శవః భాగవతాంఘ్రిరేణుం న జాతు మర్త్యః అభిలభేత యః తు శ్రీవిష్ణుపద్యాః మనుజః తులస్యాః ససంచవః యః తు న వేద గంధం. యః ఎవడైతే, మర్త్యః మనిషి, జాతు ఎప్పుడు, భాగవత అంగ్రి రేణువు భగవంతుడి యొక్క పాద ధూళి, లేదా భాగవతులు ఆ భగవంతుణ్ణి అనుసరించే వారి యొక్క పాద ధూళి, ఆ పాద రజస్సుని నా అభిలభేత పొందరో, అంటే ఆ దుమ్ము తీసుకొని వీడి నెత్తి మీద పెట్టుకోవాలి, అది ఇంటికి తీసుకొచ్చుకొని దాన్ని పూజ చేసుకోవాలని కాదు. ఈయన కూడా వెళ్తే ఆ దుమ్ము కనీసం వీడికి తాకుతుంది కదా, అంత మాత్రం. కంటి దగ్గరికి వెళ్తే అని అర్థం. కనీసము అక్కడక్కడ తిరగకుండా భాగవతుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఇవే మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు వేరే మాట్లాడరు కాబట్టి కనీసం మీ చెవుల్లోనైనా పడతాయి. చెవులు ఉత్తగా బిళాల్లాగా ఏదో గుహల్లాగా ఉండకుండా, లేదా ఏదో పాముల పుట్టలకున్న బిళాల్లాగా ఉండకుండా. లేకపోతే ఎందుకు? వాడు జీవోత్సవం, వాడు జీవోత్సవం, బతికి ఉండి వాడు శవము. అట్లనే శ్రీ విష్ణు పద్యాహ, శ్రీ విష్ణు పాదాల దగ్గర నుంచి వస్తున్న తులస్యాహ, తులసి దళాల యొక్క గంధాన్ని నవేద తెలుసుకోవడం. యహ ఏ మనుజహ, మనిషి అయితే, ఇంకా అటువంటి వాడు స్వసచ్చవ, ఊపిర్లు పీలుస్తుంటాడు, కానీ ఆ ఊపిరితో పాటు భగవంతుడి పాదాల దగ్గర ఉన్న తులసి దళ దామముల యొక్క గంధము ఆస్వాదించడం తెలీదు. వీడికి ఏం వాసనలు వస్తాయో తెలియదు. ఇంకా అటువంటివి ఉంటే లాభం, శవానికి ఉన్నట్టే ఆ ఊపిర్లు. వాడు శ్వాస తీసుకుంటున్న శవము, వీడు బతికున్న శవము. వీడు బతికుంటాడు కానీ అక్కడ లేని ప్రదేశాలకు వెళ్తాడు, కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోడు.
వీడు ఊపిరి తీసుకుంటాడు, కానీ ఆ గంధం తెలియదు వాడికి, కావలసిన గంధము. జీవచ్చవః భాగవత అంఘ్రిరేణుం న జాతు మర్త్యః అభిలభేత యః శ్రీవిష్ణుపద్యాః మనుజః తులస్యాః స్వసత్సవః యః తు న వేద గంధం. తత్ అస్మసారం హృదయం బత ఇదం యత్ గృహ్యమాణైః హరి నామధేయైః న విక్రియేత అధ యదా వికారః నేత్రే జలం గాత్రరుహేషు హర్షః. యత్ ఏదైతే హరినామధేయైః హరినామాలను గృహ్యమాణైః పట్టుకోవడం వల్ల, అధ ఇంకప్పుడు యదా ఎప్పుడైతే వాడికి నేత్రే జలం కళ్ళలో నుంచి నీళ్లు కారాలి, మనసు ఆర్ద్రమై కళ్ళలో నుంచి నీళ్లు పొంగి వస్తూ ఉంటే, గాత్ర రుహేషు శరీరానికి చర్మానికి ఉన్న రోమకూపాలు హర్షంతో పులకాంకురాలన్నీ వస్తూ ఉంటే, అటువంటి వికారాలేవి వీడికి న విక్రయేత కలగవనుకోండి. ఒకవేళ అక్కడే కూర్చుంటాడు, సత్సంగాలు అంటాడు వెళ్తాడు, గురువులు ప్రవచనాలు చేస్తుంటే వెళ్తానంటాడు వెళ్తాడు, లేకపోతే టీవీ పెట్టుకొని కూర్చుంటాడు, టీవీలో వింటాడు. అయితే ఆ రకంగా ఏదో విధంగా చెవు రంధ్రాల్లో పడ్డా కూడా ఆ శరీరము పులకాంకితం కాదు, కళ్ళలో నుంచి నీళ్లు కారవు, మనసు ఉప్పొంగదు సంతోషంతో. అటువంటి వికారాలు ఏముండవు, ఊరినే కూర్చుంటాడు, వింటాడు, దాందేముంది. ఇంకా బతాయ్యో ఇదం హృదయం, అటువంటి వాడి మనసు తతది అస్మసారం బండరాయి. మనసు కదిలి ఆర్తితో అది ఉప్పొంగి కళ్ళంబడి నీళ్లు కారవు, శరీరము గగుర్పాటు కలగడం అన్నది లేదు. అటువంటి హృదయము బండరాయి. భగవంతుణ్ణి తలుచుకుని కరిగి కన్నీళ్ళవని మనసు ఇంకెందుకు, అది బండరాయి. తదస్మసారం హృదయం బత ఇదం యత్ గృహ్యమాణైః హరినామధేయైః న విక్రయేత అధ యదా వికారః నేత్రే జలం గాత్రరుహేషు హర్షః. అధ అభిదేహి అంగా మనః అనుకూలం ప్రభాషసే భాగవత ప్రధానః యత్ ఆహ వైయాసకిః ఆత్మవిద్యా విశారదః నృపతిం సాధు పృష్టః. అధ అందుకని అంగా ఆహా, ఇదిగో భాగవత ప్రధానః, భాగవత ప్రధానుడు, భాగవతుల్లో ప్రధానమైన వాడు, మన వైయాసకి వ్యాసుల వారి పుత్రుడు, ఆత్మ విద్యా విశారదః, ఆత్మజ్ఞానము చాలా స్పష్టంగా ఆయనకు మనసుకు తోచింది. అటువంటి శుకుల వారు సాధు చక్కగా పృష్టః అడగబడిన వాడై, నృపతిం మన పరీక్షిత్ మహారాజుకి యత్ ఏదైతే ఆహా చెప్పాడో దాన్ని మాకు ప్రభాషసే ప్రవచిస్తావా, మాకు మళ్ళీ చెప్తావా. అంగా ఆహా మా మనః మా మనసులకు అనుకూలంగా అభిదేహి దాన్ని దయచేస్తావా. అధా అభిదేహి అంగా మనః అనుకూలం ప్రభాషసే భాగవత ప్రధానః యత్ ఆహా వైయాసకిః ఆత్మవిద్యా విశారదః నృపతిం సాధు పృష్టః. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां द्वितीयस्कन्धे तृतीयोऽध्यायः सम्पूर्णम्. सर्वं श्रीकृष्णपरब्रह्मपादारविन्दार्पणमस्तु.